ఒక్క వీడియోతో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమ్. నిరుద్యోగుల సమస్యపై గొంతు విప్పడంతో యువతలో క్రేజ్. కట్ చేస్తే బర్రెలక్కగా స్టేట్ వైడ్ గా గుర్తింపు. బర్రెలక్క అలియాస్ శిరీష ప్రయాణం ఇది. ఇక ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బర్రెలక్క పేరు మారుమోగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల్లో ఆమెకు 5,754 ఓట్లు రాగా 4వ స్థానంలో నిలిచారు. ఆనాటి బీఆర్ఎస్ సర్కార్లో ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ తీసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీగా మద్దతు లభించింది. తాజాగా బర్రెలక్కకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి హాట్ టాపిక్ గా మారిన బర్రెలక్క మరో కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా తగ్గేదే లే అంటున్నారు. తాను ఏమాత్రం తగ్గబోనని, రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని కీలక ప్రకటన చేశారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి బర్రెలక్క పోటీ చేయనున్నట్టు సమాచారం. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారింది. మరి ఏ డిమాండ్ తో ఆమె ఎన్నికల బరిలో నిలవనున్నారన్నది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా పోటీపై బర్రెలక్క క్లారిటీ కూడా ఇవ్వాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ స్థానం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేయాలంటేనే నాయకులు భయపడేలా తన రాజకీయ అడుగులు ఉంటాయన్నారు బర్రెలక్క. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ఒక నిరుద్యోగి అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని అడుగు పెట్టాలన్నారు. డబ్బు ఇచ్చేవాళ్ల కాకుండా మంచి చేసే వాళ్లకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి పార్లమెంటు ఎన్నికల్లో మీ అమూల్యమైన హస్తాలతో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం కూడా స్టార్ట్ చేసినట్టు జోరుగా చర్చ నడుస్తోంది. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అంటున్నారు బర్రెలక్క. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె ఇండిపెండెంట్ గా బరిలో దిగిన ప్రచారంలో నిలిచి ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆందోళన కలిగించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఎత్తున యువత మద్దతు కూడా లభించింది. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఆమెకు మద్దతు ఇవ్వడంతో పాటు స్వయంగా నియోజకవర్గంలో ఆమె పక్షాన ప్రచారం కూడా నిర్వహించారు. యానాం మాజీ మంత్రి కృష్ణారావు సహా పలువురు ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. ఆమె కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. 5,754 ఓట్లు మాత్రమే ఆమెకు పోలయ్యాయి. అయినా ఏ మాత్రం తగ్గకుండా పార్లమెంటు బరిలో నిలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ రాజకీయ యువ సంచలనం.